సందేశం అందించిన రామాభ్యుదయ కవికర్త అయ్యల రాజ రామభద్ర కవీంద్ర మీరు ప్రభువుల వారికి ఆశీస్సులు అందించండి. విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజోవిరాజ శ్రీకృష్ణదేవరాయ మహారాజ శ్రీరామాకుచహారనాయకమణి శ్రీజేయు శృంగార సాకారం రఘుమత్సవత్సమన భూతాకాశికిందల్ప సౌఖ్యారోఢ్యసిల్లు వెంకటనగాధ్యక్షందు కారుణ్య సంభారం విత్సుత కృష్ణరాయ నృపసోమామేకు ఇష్టార్థము కలియుగ దైవం శతంజీవేమ శరదశతం కలియుగ దైవము అఖిలాండ కోటి బ్రహ్మాండ అయినటువంటి ఆ వెంకటపతి ప్రభువులను ఆశీర్వదించుగాక, రక్షించుగాక, ప్రజలను సుభిక్షంగా రక్షించేటటువంటి విధంగా భద్రమస్తు అంటూ దీవించుగాక అని ప్రబోధించిన మీ ప్రబోధము, మీ ఆశీస్సులు చిరస్మరణీయాలుగా ఉండి ప్రభువులను నిరంతరం ప్రేరేపిస్తాయని భావిస్తాం. రామభద్ర కవి అపూర్వ కల్పన జగత్తులోకి వెళ్లి కళాపూర్ణోదయ మహాకావ్యాన్ని రచించి ప్రభావతి ప్రద్యుమ్న వ్యక్తి కావ్య రాఘవ పౌర్ణమీయ కావ్యాన్ని కూడా అందించి అపూర్వమైనటువంటి కావ్య రచనకు పునాదులు వేసినటువంటి మహాకవి పింగళి సురణ కవీంద్ర ప్రభువుల వారిని మీరు ఆశీర్వదించండి. చంద్రవంశ సముద్రీవన సదాశయ శ్రీకృష్ణదేవరాయ శ్రీతో మహాప్రభు శ్రీతో సుధామధుద్రవముతో చెండు పుష్పం శోభాపారణ్యమెలర్పదామృతు పంప హేమకూటాశ్రయ ఖ్యాత బ్రహ్మము రోజుగావుత విరూపాక్షాహ్వయం చేతోమోదము సంఘటించుచునిము అపూర్వంగా ఇప్పుడు మన ఆస్థానంలో ఉండే మహాకవి కారు అనేటటువంటి పరమేశ్వర ఆస్థాన కవి ధూర్జటి కవీంద్రుల వారు శ్రీకాళహస్తి మహాత్మ్య గ్రంథాన్ని రచించి శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రచించినటువంటి మహాకవి ధూర్జటి కవీంద్రులు పలుకుదురుగాక. కవీంద్ర భాషాతీత మతాతీత ప్రాంతాతీత భాషాభిమాన ధౌరేయ శ్రీకృష్ణదేవరాయ. అప్పాజీ, నేను నా ఆశీర్వాదము వినిపించుటకు ముందు మేమందరము మీ కొలువు కూటమున మాకెంత ప్రేముడి ఉన్నానో ఇతర పని చేయుతున్నాను. కానీ నిజమైన ప్రేమ రాజులకు ప్రజల నుండి రావదు. అప్పుడే రాజశబ్దములకు మీరు సార్థక నామధేయుడు. నేను ఇటీవల కాళహస్తీశ్వరుడు మా ఇలవేల్పు కాళహస్తీశ్వరుడు దర్శించుటకు చిత్తూరు మండలం ఒక గొర్లకాయు పిల్లవాడు సుందరాచార్యులు వాడు మా తెలుగు తల్లికి అని ఒక గీతమును ఆలపించుతుంది. ఆ గీతమున పూర్తి పాఠము చెప్పను గాని తిమ్మరు సుధీయుక్తి కృష్ణరాయల కీర్తి అని ఆలపించుతున్నాడు మహాప్రభు.
జన్మ సార్థకమైన రాజును మించిన మంత్రి, మంత్రిని మించిన రాజు, ఇంకెక్కడనైనా విందు మా ఇంటి వారిని. మీరు అనుమతించిన కాళహస్తీశ్వరుని ఆశీర్వాదమును తమకు నేను వినిపించదు. మా కాళహస్తీశ్వరుడు బ్రహ్మ నుండి పిపీలికము వరకు ఎవరినైనా సమానముగా చూచి మోక్షము సంగిన మహాప్రభు శ్రీ విద్యానిధి మహామహిమచే ఆనందోస్మి పరితుష్టోస్మి. పరమేశ్వర స్థాన కవి పూర్తి పలుకులలో మాధుర్యం ప్రభు అవి స్వీకరిద్దాము. ఇప్పుడు పూర్తి కవిచంద్ర సరస వాంగ్మయ నిర్మాత చరిత్ర గ్రంథం ద్వారా ప్రపంచంలోని సమున్నత స్థానంలో తెలుగు సాహిత్య కీర్తిని వెలిగించిన మహాకవి ప్రభువును ఆశీర్వదించండి. ఆయన అక్క శ్రీమందుర మూర్తి కవి. నేను చివరవాడను కాను, చేవున్న చివురు వంటి వాడు. అందరూ మొదలైతే నేను చివురు వంటి వాడను, చేవున్న చివరి వాడను. మూర్తి కవి వారు పరమాత్మ. ఏనాలి రామకృష్ణుడు జీవాత్మ, పరమాత్మ జీవబడే ఉన్నది. భూదేవి ఎవరో మనకందరికీ అర్థమవుతున్నది. కాబట్టి ప్రభువుల వారిని కూడా మీరు జయలక్ష్మిగాను, కావ్య కన్యలను స్వీకరించినటువంటి ప్రభువుగాను సంబోధించారే కానీ సరస మోహంతో జగమంతా తిరిగిన వారుగా మీరు సంబోధించలేదని అసఖ్య పారిశుద్ధులందరూ గుర్తించారు. అర్థం కాని వారికి చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పారు మహామంత్రి. నేను ధన్యుణ్ణి. మళ్ళీరా నీ వంటి ప్రభువు ప్రపంచమందు మరియొకడు కలిగేనే అని చెప్పడంలోనే ప్రపంచంలోనే కృష్ణదేవరాయలు మించినటువంటి కవి లేడు, రాజు లేడు అని స్పష్టంగా మూర్తి కవి అందించారు. మా ప్రజలు అనుకుంటున్నారు తెలుగు భాష సాహిత్య సాంస్కృతిక ధార్మిక చైతన్యాలకు ఒక దివ్యమైన ప్రతీకగా కృష్ణదేవరాయల వారు ఉన్నారు అని. చూద్దాము. ఇప్పుడు చివరి వాడు కటన కూచున్న వాడు పూర్వము తెనాలి రామలింగనిగా ఉంది, ఇప్పుడు రామకృష్ణునిగా వచ్చిన తెనాలి రామ కృష్ణలింగడు ఏమి పలుకునో విందాం. అనపు కవి తిమ్మన ప్రభువుల వారిని రాగరంజితం చేశాడు. మూర్తి కవి స్వరప్రస్థానంతో ప్రభువుల వారికి చేరువ కావాలి అనుకున్నాడు. దీనికి కారణం ప్రభువుల వారు నాకు ఈరోజు ఒక అపకారం చేసిన వస్తువుని నాకు గాఢాలింగన సౌఖ్యాన్ని ఇచ్చి ఇది వానికి కంటకప్రాయం. ప్రభు చమత్కారములకేమి కానీ తమరు కృష్ణయ్య దగ్గర వీణ నేర్చుకున్నారు. తన స్వర సంచారంతో స్వర ప్రస్థానంతో మిమ్మల్ని ఆకట్టుకొనవలెనని వెనుక కట్టుకొనవలెనని ఆయన ప్రయత్నం. ఋగ్వేదమున ప్రథమ మంత్రంలో ప్రథమ పదమే అగ్ని. దానితో కొంపలు తగలబెట్టుకుందురో చీకటిని పారద్రోలుదురో వివేకులకు తెలియను. ప్రభు పద్యమని చెప్తున్నాను. సాహితీ సమరాంగణ చక్రవర్తి, శత్రుజన సమవర్తి, మామను సంహరించి. ప్రభు ఇదేమి ప్రారంభం? ఎవరైనా స్త్రీతో ప్రారంభించరు ఆశీర్వచన పద్యం, సంహారంతో ప్రారంభించుచున్నాడు. ప్రథమ కబడే మక్షి ఆకలితో ఉండి మొదటి ముద్ద తీసుకుంటేనే ఏగబడింది.
సంహారము అంత చెడ్డదేమీ కాదు మూర్తి కవి. ప్రభు, మంత్రివర్య, కవి పండితులారా, పారిషదులారా, ప్రతి మానవుడు కొన్నిటిని సంహరించాలి, కొన్నిటిని సంస్కరించాలి, కొన్నిటిని స్వీకరించాలి. విశ్వామిత్రుని వెంట వెళ్ళినటువంటి యాగరక్షణకు వెళ్ళిన రామలక్ష్మణుడు, శ్రీరామచంద్రుడు తామసగుణ ప్రధాన అయినటువంటి తాటకను సంహరించాడు, రజోగుణ ప్రధాన అయినటువంటి అహల్యను సంస్కరించినాడు, సత్వగుణ ప్రతీక అయిన సీతమ్మను స్వీకరించినాడు. ఈ విధంగా 3 గుణాలను ఏ విధంగా నిర్వహించాలో జీవితంలో తెలుసుకోవడమే సంహార లక్ష్యం. ఆయనను నన్ను పద్యమును పూర్తి చేయనిము. మామను సంహరించి ఒక మామకు గర్వమడించి, నిండిరే మామను రాజు చేసి ఒక మామతను ఆత్మబంధువై, మామకు కన్నులిచ్చి సుతుమన్మధురానికి తానే మామయ్యి,